with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా సూయి దాగా. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది శరత్ కటారియా. ఈ సినిమాలో అనుష్క శర్మ ఇంకా వరుణ్ ధావన్ లీడ్ రోల్స్ ప్లే చేయడం జరిగింది. 28 సెప్టెంబర్ 2018 రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ గా నిలవడమే కాకుండా ప్రేక్షకుల మనసు దోచుకుంది అనడంలో సందేహమే లేదు. ఈ సినిమాలో చూసుకుంటే మొత్తం 5 పాటలున్నాయి. నాకైతే సబ్ బడియా హై, సూయి దాగా వంటి సాంగ్స్ చాలా ఇష్టం. యాక్చువల్లీ చెప్పాలంటే అన్ని పాటలు చాలా అంటే చాలా బాగుంటాయి. వెల్, ఇప్పుడు మన సినిమా విషయానికి వచ్చేస్తే మౌజీ శర్మ తనొక చిన్న టౌన్ కి చెందిన వ్యక్తి. తాను వాళ్ళ పేరెంట్స్ తోటి అలానే వైఫ్ మమతా తోటి ఉంటారు. వాళ్ళ ముత్తాత ఒక హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్ లో టైలర్ కింద వర్క్ చేస్తూ ఉండేవారు. ఆ ట్రేడ్ మెల్లమెల్లగా మూసేశారు. అది అలా ముయ్యడంతో మౌజీ వాళ్ళ ఫ్యామిలీ వర్ ఇన్ ద బ్రెంచ్ ఆఫ్ బ్యాంక్రప్ట్. మౌజీ వాళ్ళ నాన్నగారు పరశురామ్ అయితే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన కూడా త్వరలో రిటైర్ కాబోతున్నారు. మౌజీ ఒక షాప్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఎక్కడైతే కుట్టు మెషిన్లు అమ్ముతారో ఆ షాప్ లో అన్నమాట. అలా పని చేస్తూ ఇంట్లో ఫ్యామిలీ బాధ్యతలు చూసుకుంటూ తనకి అర్థమవుతూ ఉంటది వాళ్ళ వైఫ్ మమతాతో తన ఇంటరాక్షన్ చాలా తక్కువైపోతుంది, వాళ్ళిద్దరి మధ్య స్పేస్ తగ్గిపోతుంది అని చెప్పేసి. అండ్ ఇటుపక్క చూసుకుంటే మమత కూడా ఇంటి పనులతోటే తనకి సరిపోతుంది. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్, మౌజీ ఒక మంచి నేచర్డ్ పర్సన్ అండ్ వెరీ ఆప్టమిస్టిక్ పర్సన్ అనే చెప్పాలి. తను ఒక మంచి స్కిల్డ్ టైలర్ కూడా. అండ్ చిన్న చిన్న టైలరింగ్ పనులన్నీ చేస్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్ యోగేష్ దగ్గర నుంచి మషిన్ తీసుకుంటూ. ఒకరోజు మౌజీ వాళ్ళ బాస్ వాళ్ళ ఇంట్లో పెళ్ళైతే వెళ్తారనమాట. అండ్ అక్కడ మమత చూస్తుంది వాళ్ళ ఆయన్ని వాళ్ళందరూ ఎట్లా ట్రీట్ చేస్తారు అసలు ఏంటి అని చెప్పేసి. అదంతా చూసాక తను చాలా అప్సెట్ అవుతుంది. అండ్ షీ అర్జెస్ హిమ్ టు రీవైవ్ ద ఫ్యామిలీ ట్రేడ్, ఇన్సిస్టింగ్ దట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మనీ. తనైతే ఈ సజెషన్ ని బ్రష్ ఆఫ్ చేసేస్తారు. ఎందుకంటే అందులో చాలా రిస్క్ ఉంటుంది. ఎంత ఏది కొట్టి పడేసినా గానీ తన మాటలు మాత్రం తన బుర్రలో అలా తిరుగుతూనే ఉన్నాయి. He ends up quitting his job after reaching his breaking point with his boss, much to Parsuram's disapproval. ఆ తర్వాత మౌజీ వాళ్ళ అమ్మగారు హార్ట్ అటాక్ సఫర్ అవుతారు. And the family is thrown into deep waters. పరశురామ్ ఇక్కడ రిటైర్ అయి కూర్చున్నారు. They cannot afford the treatment. మౌజీ's younger brother జుగ్ను ఎక్కడైతే తన వైఫ్ అండ్ కొడుకుతో సెపరేట్ గా ఉంటారో అదే లొకాలిటీలో ఇన్ఫార్మ్స్ హిమ్ ఆఫ్ అ జాబ్, అది కూడా మీ రూట్ లో. మౌజీ ఫస్ట్ వద్దంటారు. అండ్ హిస్ వైఫ్స్ సపోర్ట్ గెట్స్ అ రోడ్ సైడ్ టైలరింగ్ షాప్ ఇన్ ద టౌన్ మార్కెట్ ఏరియా. వాళ్ళ అమ్మగారికి ఒక హాస్పిటల్ గౌన్ కుడతాడు. మమత ఎంబ్రాయిడరీ చేస్తుంది. The garment attracts the attention of other patient who also demands one, promoting two to devise a new money making scheme అన్నట్టు. ఆ తర్వాత ఏమైతుంది? మౌజీ సక్సెస్ అయిపోతాడా? అందరూ కూడా అరే వా అని మౌజీ దగ్గరే వచ్చి కుట్టించుకుంటారా, లేదా ఈ ఫీల్డ్ లో ఉన్న ఒడుదుడుగులు కూడా మౌజీ చూస్తాడా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే సినిమాని రిపీట్ మోడ్ లో చూడాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా సూయి దాగా.